2025 మొదటి త్రైమాసికంలో టాలీవుడ్ బాక్సాఫీస్ నీరసంగా సాగింది. సంక్రాంతి సీజన్లో సంక్రాంతికి వస్తున్నాం, కోర్టు వంటి కొన్ని చిత్రాలు మాత్రమే వసూళ్లలో రాణించాయి. ఏప్రిల్లో విడుదలైన సిద్ధూ జొన్నలగడ్డ జాక్, అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్ సాధించి శుభవార్త అందించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ తల్లి కొడుకుల బంధాన్ని కేంద్రంగా చేసుకుని తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ సరసన లెజెండరీ నటి విజయశాంతి పవర్ఫుల్ ఐపీఎస్ అధికారిగా నటించి మరోసారి తన సత్తా చాటారు. ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్స్, సస్పెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన ఈ సినిమా టాలీవుడ్కు కొత్త ఊపిరి పోస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ కెరీర్లో ఇదొక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.